హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈరోజు కాన్స్టిపేషన్ సమస్యకి మన చేతిలో ఉన్న పరిష్కారాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనిషి ఆరోగ్యానికి మూలం మన స్టమక్. మన కడుపు ఆరోగ్యం సరిగా ఉంటే మన ఓవరాల్ ఆరోగ్యం బాగున్నట్టే. సకల జబ్బులకి మూలం మన స్టమకే. మన స్టమక్ ఆరోగ్యంగా ఉందా లేదా అని డిసైడ్ చేసేది మలబద్ధకం అండి. ఈ కాన్స్టిపేషన్ లేకుండా ఉంటే అదే సూచిక మన స్టమక్ ఆరోగ్యంగా ఉందా అనారోగ్యంగా ఉందా. నేను ఇప్పుడు చెప్పబోయే 7 నియమాల్ని మనం పాటించినట్లయితే మన మలబద్ధక సమస్య ఖచ్చితంగా దూరం అవుతుంది. అందులో మొదటి నియమం, ఫైబర్ రిచ్ ఫుడ్ బాగా తినాలండి. దాదాపుగా 30 గ్రాముల ఫైబర్ మనకు పర్ డే అవసరం అవుతుంది. అంతకంటే ఎక్కువగా తీసుకున్నట్లయితే మన స్టమక్ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కాన్స్టిపేషన్ కూడా దూరం అవుతుంది. సో ఈ ఫైబర్ ఫుడ్ దేంట్లో ఉంటుందంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ మరియు ఈ నట్స్ అండ్ సీడ్స్లో కూడా ఉంటుంది. ఈ వృక్ష సంబంధితమైన ఆహార పదార్థాలు అన్నిట్లోనూ కూడా ఫైబర్ అనేది ఉంటుంది. కొన్నిట్లో ఫైబర్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది. వాటిని ఐడెంటిఫై చేసి తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్రూట్స్లో ఈ పపాయ కావచ్చు, బొప్పాయి మరియు యాపిల్స్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. ఇంకా వెజిటబుల్స్లో వస్తే అన్ని ఆకుకూరల్లో కూడా మంచి ఫైబర్ మనకు దొరుకుతుంది. క్యారెట్, బ్రోకోలీలో కూడా ఎక్కువ ఫైబర్ మనకు ఉంటుంది. ఓట్స్లోను, బ్రౌన్ రైస్లోను, కందిపప్పులోను, ఇంకా బీన్స్లోను మంచి ఫైబర్ మనకు దొరుకుతుంది. ఇక రెండవ నియమం, బాగా వాటర్ తాగాలండి. నీళ్లు సరిగా తాగకపోతే కాన్స్టిపేషన్ సమస్య ఖచ్చితంగా వస్తుంది. ఈ విషయాన్ని మనం ఎప్పుడైనా సరే లాంగ్ టూర్స్ వేసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ లాంగ్ జర్నీస్లో ఎయిర్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల మన స్వెట్ అనేది ఇమీడియట్గా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. సో మన బాడీలో ఉన్న వాటర్ మొత్తము మన చర్మం లాగేస్తూ ఉంటుంది. సో వాటర్ కంటెంట్ వెరీ ఫాస్ట్గా తగ్గిపోతూ ఉంటుంది మన బాడీలో. అప్పుడు ఎక్కువ వాటర్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం వాటర్ కంటెంట్ తీసుకోమో ఆ కాన్స్టిపేషన్ని మనం ఆ రోజే అబ్జర్వ్ చేస్తాం. సో వాటర్ బాగా తాగాలండి ఈ కాన్స్టిపేషన్ సమస్యను దూరం చేసుకోవడంలో. ఈ నీళ్ళను బాగా తాగినట్లయితే మన లోపల ఉన్న మల పదార్థం సాఫ్ట్గా మారుతుంది. అది ఫ్రీగా మూవ్ అవడానికి దోహదపడుతుంది. కాబట్టి నీరు కాన్స్టిపేషన్ సమస్యను దూరం చేయడంలో చాలా ప్రధానమైనది. ఇక మూడవ నియమం ఏంటంటే ఎక్సర్సైజ్. మన బాడీకి తగినంత ఎక్సర్సైజ్ ఉండాలి. అది వాకింగ్ రూపంలో కానీ, రన్నింగ్ రూపంలో కానీ, అరోబిక్స్ కానీ, యోగా కావచ్చు, ఏ రూపంలో అయినా సరే మన బాడీకి తగినంత ఎక్సర్సైజ్ అనేది అవసరం అవుతుంది. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ ఉంటుందో మన పేగుల్లో కదలిక కూడా ఉంటుంది. అప్పుడు పేగుల్లో ఉంటే మల పదార్థం ఫ్రీగా మూవ్ అవడానికి కదలిక దోహదపడతాయి. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది కాన్స్టిపేషన్ నివారణకి చాలా అవసరం. ఇక నాలుగవ నియమం, ఎప్పుడైతే మన బాడీ సిగ్నల్ ఇస్తుందో టాయిలెట్కి వెళ్ళమని, అప్పుడు ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. మనం నియంత్రించుకునే కొద్దీ కూడా ఆ కాన్స్టిపేషన్ సమస్య అనేది ముదురుతుంది. ఎప్పుడైతే మనం రిపీటెడ్గా వెళ్లాల్సిన టైంలో వెళ్లకుండా అలాగే కంట్రోల్ చేసుకుంటామో మల పదార్థం హార్డ్ అయిపోతుంది. అప్పుడు అది ఫ్రీగా మూవ్ కాదు మన పేగుల్లో. అది మలబద్ధక సమస్యని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎప్పుడైనా సరే మనకు మన బాడీ సిగ్నల్ ఇచ్చిందా టాయిలెట్కి వెళ్ళమని వెంటనే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక ఐదవ నియమం. ఈ ఐదవ నియమం ఏంటంటే రెగ్యులర్గా ఒకే టైంలో మన బాడీకి అలవాటు చేయాల్సి ఉంటుంది మనం టాయిలెట్ వెళ్ళడానికి. ఎప్పుడైతే మన బాడీ అలవాటు పడుతుందో ఆ టయానికి మన బాడీ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఈ ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. దాని ద్వారా టైం టు టైం మలం అనేది మన పేగుల్లో ఉండకుండా క్లియర్ అయిపోతూ వస్తూ ఉంటుంది. సో మలబద్ధక నివారణ కూడా జరుగుతుంది. ఇక ఆరవ నియమం ఏంటంటే లో ఫైబర్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. మన తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. అదేవిధంగా లో ఫైబర్ ఏదైతే ఉంటుందో ఫుడ్, దాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. నాన్ వెజిటేరియన్లో అసలు ఫైబరే ఉండదు. అందుకే మనం నాన్ వెజిటేరియన్ వండేటప్పుడు ఆనియన్స్ని, జింజర్ గార్లిక్ పేస్ట్ని, ఇంకా ఈ ఫ్లేవర్ని పెంచే మసాలాలని యాడ్ చేస్తూ ఉంటాం. టమోటాస్ని కూడా యాడ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఫైబర్ని పెంచడానికే అది ఉపయోగపడుతూ ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా మనం గ్రిల్ చికెన్ని డైరెక్ట్గా తిన్నట్లయితే అది కాన్స్టిపేషన్స్ని తీవ్రతరం చేస్తుంది. సో మనం ఫైబర్ రిచ్ ఫుడ్ని తినాలి. ఫైబర్ తక్కువగా ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు రీసెంట్గా ఈ కాన్స్టిపేషన్ సమస్య, మలబద్ధక సమస్య వచ్చినట్లయితే వెంటనే మీరు చెక్ చేసుకోండి మీరు ఏదైనా మెడిసిన్ తీసుకుంటున్నారా అని. మెడిసిన్లో కూడా కాన్స్టిపేషన్ సమస్యని అధికం చేసే మెడిసిన్స్ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి ఐరన్ సప్లిమెంట్స్,
మనకు కాన్స్టిపేషన్ సమస్యను అధికం చేస్తాయి. అంతేకాదు కొన్ని రకాలైన యాంటాసిడ్స్ కూడా ఈ మలబద్ధక సమస్యను అధికం చేస్తాయి. వాటికి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. అవి డాక్టర్ని సంప్రదించి తెలుసుకొని మనం వాడితే సరిపోతుంది. సో ఈ 7 నియమాలని మనం పాటించినట్లయితే కాన్స్టిపేషన్ సమస్య ఖచ్చితంగా దూరం అవుతుంది. అది ఎంత టైం పడుతుంది అనేది ఆల్రెడీ కాన్స్టిపేషన్ సమస్య ఎంత అధికంగా తీవ్రంగా ఉన్నది అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మంచి నియమాలను పాటించినట్లయితే మనకు మన ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడైతే మలబద్ధక సమస్య తీరుతుందో ఓవరాల్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.